దేవర విషయానికొస్తే టికెట్స్ ప్రీ సేల్ విషయంలో ఇది రికార్డులు బద్దలుకొడుతుంది. ట్రైలర్ రాకముందే జరుగుతున్నటువంటి ఓవర్‌సీస్‌లో ఉన్నటువంటి ఈ ఒరవడిని ఎలా చూడొచ్చు? ఓవర్‌సీస్‌లో చాలా అద్భుతమైన బిజినెస్ నడుస్తోంది. సినిమాకి టికెట్లు అయిపోయినాయి. ఆల్మోస్ట్ వాళ్ళు సోల్డ్ అవుట్ అంటున్నారు ఇప్పుడు. ఈ సోల్డ్ అవుట్ కండిషన్ అంటే సినిమాల మీద ఈ ఎన్టీఆర్ సినిమాలకి ఓవర్‌సీస్ బిజినెస్ బాగానే ఉంటుంది మొదటి నుంచి. కాకపోతే ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ట్రిపుల్ ఆర్ తర్వాత వస్తున్నటువంటి ఎన్టీఆర్ సినిమా చాలా గ్యాప్ ఉంది. 2.5 years గ్యాప్లో వస్తున్నటువంటి సినిమా. కొరటాల శివ మీద ఎటువంటి అంచనాలు లేవు జనాలకంటే. ఆయన ప్రీవియస్ మూవీ కొంత ఇబ్బంది పెట్టింది ఆచార్య. దాని నుంచి ఈ సినిమాని డెఫినెట్గా ఆయన హై ఎమోషన్లో చేస్తున్నారు అనేది ఒక అంచనాలు క్రియేట్ అయినాయి. చాలా సైలెంట్గా ఉంటున్నారు సినిమా ప్రమోషన్కి సంబంధించి, కానీ ఎక్కడా మాట్లాడట్లేదు. ఈ మౌనం ఈ సినిమా వ్యాపారం మీద మంచి ప్రభావం చూపిస్తోంది. రెండోది, ఆయన ఇష్యూ చెప్పేశాడు. ఈ సినిమాలో ఏం చెప్పబోతున్నాం అనే విషయాన్ని ప్రపంచానికి ముందే చెప్పాడు. సినిమా ప్రారంభం రోజునే చెప్పాడు. ఇది వెట్లాండ్ ఇష్యూ మీద సినిమా చేస్తున్నాను నేను అని చెప్పాడు. అంటే తీర ప్రాంత ప్రజల జీవితాలు అనేది ఈ సినిమా సబ్జెక్టు. అంటే తీర ప్రాంతాలలో ఆక్రమణలు ఉంటాయి, అలాగే కార్పొరేట్ కంపెనీల జులుం ఉంటుంది, దాంతోపాటు స్మగ్లర్ల హడావిడి ఉంటుంది వాళ్ళ జీవితాల్లో. ఇలా ఈ సమస్యలన్నింటినీ సినిమాలో చర్చించబోతున్నారు కాబట్టి ఇది చాలా హై వోల్టేజ్ ఎమోషన్తో నడుస్తుంది అని. అలాగే వచ్చినటువంటి ట్రైలర్స్ కూడా ఆ విషయం చెప్తున్నాయి అన్నీ. అంటే ఈ సముద్రం రక్తంతో ఎరుపెక్కింది కాబట్టి ఎర్ర సముద్రం అంటున్నారు అనేది ఒక డైలాగ్ ఉంటుంది. ఎన్టీఆర్ చాలా ఎమోషనల్గా చెప్తాడు అది. ఇవన్నీ కనెక్ట్ చేస్తున్నాయి ఆడియన్స్ని. చాలా సీరియస్గా అబ్జర్వ్ చేస్తున్నారు జనాలు. ఎక్కడా లూజ్ టాక్ లేదు ఈ సినిమా మీద. దీంతో ప్రతి చోట ఆ బుకింగ్ ఓపెనింగ్ కోసం చూస్తున్నారు. ఇక్కడ కూడా అదే నడుస్తోంది. ఇప్పుడు 27వ తారీఖు రిలీజ్ దగ్గరకు వచ్చేస్తోంది. ప్రమోషనల్ యాక్టివిటీస్ మీద దృష్టి పెట్టాడు ఆయన. ఒకవైపు లెంగ్త్ ఎక్కువ ఉంది అనేది ఒక చర్చ జరుగుతోంది సినిమా ఫస్ట్ పార్ట్కి. 3 గంటల 10 నిమిషాలు నిడివి అక్కడ క్లోజ్ చేశాడు ఆయన. అయితే 2 గంటల 50 నిమిషాలకి కుదించాలి అనే పనిలో ఇప్పుడు కొరటాల శివ నిమగ్నమై ఉన్నాడు. అది తగ్గించాలా లేకపోతే పార్ట్ 2కి పంపించాలా, కొన్ని సన్నివేశాలు పంపిస్తే ఎమోషన్ ఏమైనా తగ్గుతుందా ఫస్ట్ పార్ట్లో, ఈ గొడవలో ఆయన ఉన్నాడు. రెండో వైపు ఎన్టీఆర్ ఇప్పుడు బాంబేలో ఉన్నాడు. బాంబేలో ఉండి ప్రమోషనల్ యాక్టివిటీస్ని చూస్తున్నాడు ఆయన. అంటే ఇంటర్వ్యూస్ ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు. ఈ సందీప్ వంగాతో ఒక ఇంటర్వ్యూ చేశారు, ఆల్రెడీ అయిపోయింది. తర్వాత కరణ్ జోహార్తో చేసే పనిలో ఉన్నారు. అంటే బాలీవుడ్లో దీన్ని ప్రమోట్ చేయాలి సినిమాని. అందుకోసం కరణ్ జోహార్ని, సందీప్ని, వీళ్ళిద్దరితో పాటు ఆలియా భట్తో కూడా ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నారు. ఆలియా భట్తో పాటు హృతిక్ రోషన్తో కూడా ఒక ఇంటర్వ్యూ చేయాలనేది వీళ్ళ ఉద్దేశం. అంటే హృతిక్ రోషన్తో ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్లో ఎన్టీఆర్ ఆయనతో కలిసి పనిచేస్తున్నాడు. సో ఎన్టీఆర్ అడిగితే హృతిక్ వస్తాడు అనేది ప్రొడ్యూసర్ల హోప్. ఆ ప్రెజర్ ఆయన మీద ఉంది, ఎన్టీఆర్ మీద. హృతిక్ వస్తే ఈ ఇంటర్వ్యూస్ ద్వారా ఈ ప్రమోషనల్ యాక్టివిటీస్ని బాలీవుడ్తో పాటు ఇతర ప్రాంతాల్లో ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు సౌత్లో విజయ్ సేతుపతితో ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు తమిళ్ మార్కెట్ కోసం. అలాగే కన్నడ మార్కెట్ కోసం రాజ్ కుమార్ గారి అబ్బాయితో ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నారు. అలాగే రిషబ్ శెట్టితో ఆల్రెడీ వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణించారు ఈ మధ్యకాలంలో. నెక్స్ట్ ఆయనతో కలిసి ఆయన కాంతారా ప్రీక్వెల్లో నటించే అవకాశం ఉంది అని కూడా ఒక ప్రచారం జరుగుతోంది ఎన్టీఆర్. ఇలా కన్నడ పరిశ్రమతో కూడా రిలేషన్ పెంచాడు ఆయన ఈ మధ్యకాలంలో, టచ్ చేశాడు వాళ్ళని. సో అక్కడ ప్రమోషనల్ యాక్టివిటీకి వాళ్ళందరినీ వాడేస్తాడు ఆయన. అంటే ఈ కైండ్ ఆఫ్ ప్రమోషన్కి ఎంతవరకు ఇది సక్సెస్ ఫార్ములా అంటారు? అంటే ముందు జనంలోకి సినిమాని తీసుకెళ్ళటం, పరిచయం చేయటం. ఈ పరిచయ కార్యక్రమం అనేది పెద్ద ఎత్తున చేస్తే, ఎలాగూ ట్రిపుల్ ఆర్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఉంది అతనికి. ట్రిపుల్ ఆర్ హీరో కొత్త గ్రౌండ్లో వస్తున్నాడు, కొత్త సినిమాతో వస్తున్నాడు అనేది ముందు జనాలకు తెలియాలి. అలాగే ఈ కథ ఏమిటి అనేది వాళ్ళకి కొంత మేరకు అర్థం చేయించాలి. ఈ సినిమాలో ఏ ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఈ సినిమా బలాలు ఏమిటి అనేది జనాల్లోకి తీసుకెళ్ళటం కోసం ఈ ఇంటర్వ్యూల ద్వారా ప్రయత్నం చేస్తారు వీళ్ళు. అది అక్కడ ఈ ఇంటర్వ్యూస్లో ఎవరైతే పెద్ద ముఖాలు ఉంటాయో, జనాలకి
హోప్ ఉన్నటువంటి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు కూర్చుంటే దీని తాలూకా ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది. అందుకని ఈ ప్రమోషన్స్ మీద చాలా ఎక్కువ దృష్టి పెట్టి బాంబేలో కూర్చున్నాడు ఆయన. ఈ సినిమాని ఏ లెవెల్కి తీసుకెళ్ళాలి అంటే తన మార్కెట్ని స్థిరీకరించుకోవడానికి ఇది అవకాశం. పాన్ ఇండియా మార్కెట్ని ఆయనకి RRR సినిమా సీరియస్గా ఓపెన్ చేస్తే ఇప్పుడు ఆ మార్కెట్ని దేవరా అనే సినిమాతో స్థిరీకరించుకోవాలి ఆయన. స్థిరీకరించుకోవడంతో పాటు RRR వరల్డ్ మార్కెట్ని కూడా ఓపెన్ చేసింది ఈ ఆస్కార్ అవార్డు ఈ వ్యవహారాలతో. అక్కడికి కూడా ఈ సినిమాని తీసుకెళ్ళాలి, ప్రపంచ మార్కెట్లో కూడా తీసుకెళ్లాలనే ప్లాన్తో ఉన్నారు వీళ్ళు. ఈ ఓవర్సీస్ బిజినెస్ బాగుండటం అనేది ఒక హోప్ ఇచ్చింది వీళ్ళకి. దీంతో ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ సినిమా రిలీజ్ ఎలాగా అనే దాని మీద కూడా వీళ్ళు కసరత్తులు చేస్తున్నారు. ఇంత యాక్టివిటీ నడుస్తుంది. అంటే సినిమా అయిపోయింది, పార్ట్ 1. ఈ పార్ట్ 1తో అంటే ఇప్పటివరకు ప్రతి ఇలా వస్తున్నటువంటి సీక్వెల్స్తో వస్తున్నటువంటి ప్రతి సినిమా మీద ఒక బ్రాండ్ ఉంది. పార్ట్ 1 చాలా లూజ్గా వదిలేస్తున్నారు. అంటే జనరల్గా సినిమాకి సంబంధించి సెకండ్ హాఫ్ని చూసుకుంటే బాగుంటుంది, ఫస్ట్ హాఫ్ ఎలా ఉన్నా పర్లేదు అనే ఒక అభిప్రాయంతో చాలామంది ఉంటారు. ఈ ప్రభావం సీక్వెల్స్ మీద పడి ఫస్ట్ పార్ట్ లూజ్గా వదిలేసి సెకండ్ పార్ట్ మీద దృష్టి పెడుతున్నారు అనే విమర్శ ఉంది. ఆ విమర్శ తన సినిమా మీద రాకూడదు, తన పార్ట్ 1 మీద రాకూడదు అని అనుకుంటున్నారు వీళ్ళిద్దరు, కొరటాల శివ, ఎన్టీఆర్ ఇద్దరు. అందుకని దీని మీద ఎక్కువ కసరత్తు చేస్తున్నారు, ఈ సినిమాని ప్రమోట్ చేయటం మీద, అలాగే మేకింగ్ మీద కూడా. మేకింగ్ కూడా చాలా టైం తీసుకున్నారు, చాలా టైం తీసుకున్నారు. పైగా తను ఇన్వాల్వ్ అయ్యాడు ప్రొడక్షన్లో ఎన్టీఆర్. ఇది కళ్యాణ్ రామ్ కూడా ఈ సినిమాకి సహనిర్మాతగా ఉన్నాడు కనుక ఇంకొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టి దీన్ని ప్రమోట్ చేస్తున్నాడు ఆయన ప్రతి చోట, ప్రతి ఏరియాలోనూ. అలాగే RRRలో తనతో నటించినటువంటి ఆవిడతో ఒక అంటే అంతర్జాతీయ మార్కెట్ని అడ్రస్ చేస్తూ చేయబోయే ప్రమోషన్ యాక్టివిటీలో ఆ అమ్మాయిని తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నారు ఇప్పుడు. ఇలా ఇంకా ఆస్కార్ అవార్డుల సందర్భంగా తనకు పరిచయమైనటువంటి వాళ్ళందరినీ కూడా ఈ సినిమా ప్రమోషన్కి వాడేసే ఆలోచనతో తిరుగుతున్నాడు ఆయన. మార్కెట్, కొత్త మార్కెట్లను ఎక్స్ప్లోర్ చేయటము, మార్కెట్ని స్థిరీకరించుకోవటం అనే ప్లాన్తో దేవర మీద కసరత్తు చేస్తున్నారు. అయితే దీనిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు దసరా కంటే ఒక 2 వీక్స్ ముందే వచ్చేస్తోంది ఈ సినిమా. దసరా వరకు ఈ సినిమా తప్ప ఇంకొక సినిమా కనిపించడం లేదు. కనుక వీళ్ళు చెప్తున్నటువంటి ధరలు ఇవన్నీ వర్కౌట్ అవుతాయని మార్కెట్ అనుకుంటోంది. దసరాని అంత వేగ్గా ఎలా వదిలేశారు అనే చర్చ ఒకటి జరుగుతోంది. అంటే ఈ సినిమా కోసం దసరాని అలా సాక్రిఫైస్ చేశారు మిగిలిన వాళ్ళందరూ అని అంటున్నారు. దసరానే పెట్టుకోవచ్చు కదా అని. కానీ సినిమా డిలే అవుతుందనే ఉద్దేశంతో వీళ్ళు సెప్టెంబర్ 27th రిలీజ్ పెట్టేశారు. పుష్ప ఇవన్నీ ఇంకా ఇయర్ ఎండింగ్లో ఉన్నాయి. గేమ్ చేంజరు, పుష్ప ఇవన్నీ. సో దేవరాకి చాలా స్పేస్ దొరికింది, చాలా స్పేస్ ఉంది, చాలా స్పేస్ ఉంది. ఈ దరిదాపుల్లో పెద్ద సినిమాలు ఏవీ లేవు డిసెంబర్ వరకు. డిసెంబర్లో పుష్ప రిలీజ్ ఉంది, అలాగే గేమ్ చేంజర్ రిలీజ్ కూడా ఉంది ఒకే టైంలో. ఒక 10 రోజుల తేడాలో ఆ 2 సినిమాలు రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కనుక అప్పటి వరకు దేవర అంటే తన ప్రభంజనం నడుపుకునే ఛాన్స్ ఉంది. ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడేటువంటి అవకాశం అయితే దేవరకు ఉంది. దాన్ని ఏ మేరకు ఎలా సస్టైన్ చేసుకుంటాడు, ఏ రికార్డులు క్రియేట్ చేస్తాడు అనేది చూడాలి.